హలో. హలో. ఎవరు? మేము మనుషులమండి. ఆ? మీరు పాలరాజా? నా పేరు గోపి అండి. అంటే ట్రూ కలర్లో అలా వచ్చింది అందుకనేసి. మీ అమ్మగారు ఉన్నారా అండి? ఆ? మీ అమ్మగారు ఉన్నారా? దేనికండి? కొంచెం మాట్లాడాలండి. మా అమ్మగారు లేరండి. దేనికి? దేని గురించి? అంటే లేడీస్ కదండి, లేడీస్తో మాట్లాడాలి అందుకనేసి. మీరు ఎవరికి కాల్ చేశారు? మీకే చేశాను. నా పేరేంటి? ఏమో ఎవడో తెలుసు. నా పేరు నాకు తెలియకుండా నువ్వు కాల్ చేసేట. అయ్యో తింగరోడా, డైలాగ్ రాంగ్ చెప్పు. నీ పేరు నీకు తెలియదు అనకూడదు, నీ పేరు నాకు తెలియదు అనాలి. హలో. నువ్వు అమ్మాయి అబ్బాయి ఇంతకి? వాయిస్ తెలియట్లేదా? చిచ్చి నా అయితే 100% అబ్బాయి, అమ్మాయి అయితే కాదు. ఏంటి? నువ్వు అబ్బాయి, అమ్మాయి కాదు. నేను అబ్బాయి? నేనా? అంత ఘోరంగా ఉంటుందా నా వయసు? అట్లనే ఉంది మరి. అవునా? అంటే వినేవాడికి తెలుస్తుంది కానీ మనకు తెలియదు కదా మన గురించి. అంటే కాకి కావు కావు అంటే చూసావా, అలా ఉందా? చాలా చూసామని ఎట్టంటే. ఏం చూసారు? చెప్పు విషయం ఏంటి చెప్పు. సర్లే గాని మీ మమ్మీకి ఇస్తారా ఒకసారి? ఒకసారి మీ మమ్మీకి ఇస్తారా? మా మమ్మీ నెంబర్ కావాలంటే ఇస్తాను నీకు. అంతేగాని ఫోన్ మాత్రం మీరా? అంటే పరలోకంలో ఉంది కదా అందుకని. అవునా? ఓ సారీ. మా డాడీ నెంబర్ కావాలా? నెంబర్ వద్దులేండి, ఆయన కూడా పరలోకంలో ఉన్నాడు. సరే ఇంతకీ నీకేం కావాలి అబ్బాయి చెప్పు. పరలోకం అంటున్నారు అంటే మీరు క్రిస్టియన్సా? అవునవును. అవునా? మేరీని బాగా నమ్ముతాను నేను. రాత్రి పగళ్ళు మేరీతోనే ఉంటాను నేను. ఏంటండి? రాత్రి పగళ్ళు మేరీ ప్రార్థన చేస్తుంది నాకు, నాకు నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, మోకాళ్ళ ప్రార్థన. అర్థం అవ్వలేదు. అంటే ప్రార్థన చేసుకుంటాం. అండి మీరు ఎటకారంగా అన్నారా లేకపోతే సీరియస్ గా అన్నారా? ఎటకారం ఎందుకంటాం మేము? మరి నువ్వు ఎటకారం చేసినట్టు నాకు అనిపిస్తే మరి నేను ఎటకారం చేయొద్దా? నేను ఎక్కడ ఎటకారం చేశాను? అమ్మాయిలాగా మాట్లాడే ఎటకారం కాదు అది మరి. అవునా? నిజంగా నా వయసు అంత ఘోరంగా వస్తుందా? అవునా? నిజంగా ఒట్టు నా వయసు అంత బయలు అవుతుంది నా వయసు. సరే ఒక పని చేయి, నువ్వు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అమ్మాయిని సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత నాకు కాల్ చేయి, అప్పుడు నమ్ముతాను నేను. అంత ఎర్రలా అంటున్నానండి నీకు? నేను అదే ఫిక్స్ అయిన తర్వాత ఆ మాట అన్నాను. మరి నువ్వు కొత్తగా మళ్ళీ దాన్ని రిపీట్ చేయటం ఎందుకు? నాకు కన్ఫర్మ్ అయింది కాబట్టి నేను చెప్పగలిగాను, లేకపోతే మళ్ళీ అవును. ఏమైంది? నాకు నష్టం ఏముంది ఇప్పుడు? నువ్వు నాకు కాల్ చేసి నేను నీకు కాల్ చేయలేదుగా. అయితే ఏమైంది ఇప్పుడు? అయితే అవని ఏమైంది? నువ్వైతే 100% అబ్బాయి అని చెబుతున్నాను కదా. మీకు సిస్టర్ ఎవరైనా ఉన్నారా? ఎవరు? మీ సిస్టర్ ఎవరైనా ఉన్నారా? నువ్వే నా సిస్టర్ అనుకో ప్రస్తుతానికి. చెప్పు ఏంటో. అంటే నన్ను మీ సిస్టర్ అనుకుంటున్నావు కాబట్టి చెప్తున్నాను. రీసెంట్ గానే ఈ రోజు గుర్తులేదు, మీ అమ్మగారిని ఎవరో వార్తంటే చూసాను. చూసుకోండి మరి. మా అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. ఒక సిస్టర్ గా చెప్తున్నాను. అమ్మగారు లేరని చెప్తుంటే మళ్ళీ జాగ్రత్త చూసుకో. నాకు అర్థం కాదు మరి. ఇప్పుడు నా కళలోకి వచ్చారండి. మీ కళ్ళలోకి వచ్చినామే? ఒక నిమిషం నేను చెప్తున్నాను. మీ కళ్ళలోకి వచ్చిన తల మీద ముసుకేసుకుందా, ముసుకేసుకోలేదా? మీ కళ్ళలోకి వచ్చిన అమ్మాయి ఆమె ముసుకేసుకున్నదా, మామూలుగా ఉన్నదా? చీర కట్టుకుందా లేకపోతే నైటీ వేసుకొని ఉన్నదా? అసలు ఏం వేసుకోలేదంటే ఏమంటారు?
ఏమో అది మీకు మీ 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 ఒపీనియన్. మనం ఏది ఆలోచించి పడుకుంటే అదే వాళ్ళే చెప్తున్నాను కల్లోకి కదా, వస్తారని. అసలు ఏం వేసుకోలేదు మీరు అసలు ఏం ఏదో వేసుకోలేదు లెస్బియన్స్ అట్లాంటి ఆలోచించారు అనుకోండి, అయ్యే కళ్ళు వస్తాయి మీకు. లేదు దేవుడి గురించి, దేవుడు కల్లోకి వస్తాడు. మరి మీరు ఏదో ఆలోచించి పడుకుని నాకు తెలియదుగా మరి దాని గురించి. అదే మీ అమ్మగారిని ఒక అతనితో చూసాను. ఇప్పుడు మా అమ్మగారు లేరని చెప్తుంటే మా అమ్మగారు అయితే మేరీ అయి ఉంటది బహుశా. నువ్వు ప్యాంతలోని రోమస్ అని ఇప్పుడు చూసుంటావు దాంట్లో. అందుకే అయ్యో నేను క్లారిటీ అడిగింది. అయ్యయ్యో చీర కట్టుకుందా, అయ్యయ్యో నేను చీర అయ్యయ్యో కట్టుకుందా నైటీ వేసుకుందా అని అడిగా. నువ్వు దానికి క్లారిటీ అయిపోతే అయ్యయ్యో ఎట్లా? నేను నువ్వు ఏమి విన్నదాన్ని బట్టి కట్టుకోలేదంటే అయితే ఏం చేయమంటావు ఆగండి అన్నావు. ఆగండి మరి నువ్వు అలా ఆగండి ఆగండి ఆలోచించవు కాబట్టి నీకు నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. వెయిట్ 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 నేను వెయిట్ ఒక నిమిషం, నేనైతే దేవుడి గురించి ఆలోచన, నాకు దేవుడు కల్లోకి వస్తాడు. నేను రాముడి గురించి రాముడు కల్లోకి వస్తాడు. అలా నువ్వు అలా బట్టలు లేకుండా ఆలోచించుకొని ఉంటావు అమ్మాయితో, అందుకే వాళ్ళు కనిపించుంటారు నీకు. వాళ్ళు మా అమ్మగారు వెయిట్ అని వెయిట్ చెబుతున్నావు, వెయిట్ మేరీ అని చెప్పొచ్చు కదా, దానికి అభ్యంతరం ఏముంది? ఆగాగు. ఉం. మీ మేరీ అయితే ఆ. రాముడు అని ఇప్పుడు పిలవచ్చు కదా. కాదు, నేను అడిగిందని చెప్పు. రామ రామ నీకు అమ్మాయి అంటున్నారు, కనపడింది రామ అన్న, ఒక రామ ఆడామ అంటున్నారు, కనపడింది అన్న, రామ ముసుగేసుకొని రామ నిలబడిందా అంటున్నారు. నైట్ వేసుకొని నిలబడింది, కరెక్ట్ క్లారిటీ ఇవ్వేంటి నువ్వు? అసలు ఏమి వేసుకోలేదంటే మీరు ఇంకా అది ముసుగేసుకున్నారని వేసుకోలేదంటే అది నీ జాతికి చెందింది. సింగరోడా. ఆ ఆడదేవుడితో నీ జాతికి చెందిందిరా తింగరదానా అని. తింగరోడా నువ్వు కూడా మా అబ్బాయి మేలే కానీ తింగరోడా, అది కూడా నీ జాతి చెందిందే. బట్టలు లేకుండా ఆడవాళ్ళు నీ కల్లోకి వస్తున్నారంటే మరి నిన్నేమనుకోవాలి? అబ్బాయి అనుకోవాలా, లెస్బియన్ అనుకోవాలా? నువ్వే చెప్పు క్లారిటీగా నాకు. నాకైతే మగ కానీ ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ బట్టలు వేసుకొని నాకు కనపడతారు. మరి నీకు బట్టలు లేకుండా కనపడ్డారంటే నువ్వు అదే జాతికి చెందిన దానివి, అంతే కదా? డౌట్ ఏమైనా ఉందా దీంట్లో? వెయిట్ 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 ఆ? మీ అమ్మగారు రామ 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 ఇప్పుడు మా అమ్మగారు అసలు నీకెట్లా తెలుసు? మా అమ్మగారు నువ్వు ఎట్లా గుర్తుపట్టావు? మీ అమ్మగారు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. కాదయ్యా మా అమ్మగారు కాదు బాబు, ఒక నిమిషం బాబు 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 ఒక నిమిషం. మా అమ్మగారు నువ్వు ఎట్లా గుర్తుపట్టావు? మా అమ్మగారిని ఎప్పుడైనా చూసావా? తెలిస్తే నీకెందుకు నీకెందుకు కాదు కాదు, మా అమ్మగారు నువ్వు ఎప్పుడైనా చూసావా? నీకెందుకు నీకెందుకు అరే అడిగిందని చెప్పు. మా అమ్మగారిని ఎప్పుడైనా చూసావా అంటే చూసాను, ఎప్పుడు? మాట్లాడాను. ఆ? ఎప్పుడు? నీకెందుకు నీకెందుకు ఎప్పుడైతే నీకెందుకు మా అమ్మగారితో మాట్లాడావు ఏ సంవత్సరం చెప్పని, అదంతా వద్దు. ఏ సంవత్సరంలో మాట్లాడావు? మాట్లాడాను కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. సరే ఏ సంవత్సరంలో మాట్లాడావు? పుట్టిన సంవత్సరం. పుట్టిన సంవత్సరం నువ్వు పుట్టిన సంవత్సరం. అసలు నాకు పుట్టికే లేదు, ఆది లేదు, అంతం లేదు. పుట్టికే లేదు. నాకు భూమి పుట్టక ముందు పుట్టా నేను. మరి అప్పుడున్నావా నువ్వు? భూమి పుట్టక ముందు ఉన్నావా? అయ్యో పుట్టిక లేదా? నేను ఇంకా మీ అమ్మని మీ పక్కింటి అంకుల్ తెంగితే నువ్వు ఆహా, ఇప్పుడు నీ అమ్మని నువ్వు దెంగించుకుని అలా పుడితే నువ్వు పుట్టావు కాబట్టి అదే ఆలోచన నీకు వచ్చింది. నేను అనలేదుగా ఆ మాట నిన్ను. మీ అమ్మాయి ఎవరితో దెంగించుకుంటే నువ్వు పుట్టాక నీకు అలాంటి ఆలోచనలు వచ్చినాయి. నేను అన్నాయన అలా ఆలోచించలేదు ఎప్పుడు. నువ్వు ఆలోచిస్తున్నా కూడా నీకు వచ్చినాయి ఆలోచనలు. నేను మంచిగా ఆలోచిస్తున్నా, మంచిగా చెప్తున్నా సమాధానం, కాబట్టి నాకు ఆలోచన రాలేదు. మీ అమ్మ దెంగించుకుంది కాబట్టి వేరే వాళ్ళతోటి నువ్వు కూడా దెంగించుకుంటావు కాబట్టి, మా అబ్బాయి కాబట్టి నీకు వస్తాయి అలాంటి ఆలోచనలు. కరెక్టే కదా నేను చెప్పింది? బట్టలు లేకుండా వచ్చిన అమ్మాయి అని నువ్వు చెప్పావు, అన్నది నువ్వే కదా. నేను అన్నాను నాకు కళ్ళలోకి వస్తున్నారా? వస్తే ఎర్రిపూక ఎనరా నువ్వు? నేను చెప్పింది ఎనరా ఎర్రిపూక అని. బేవర్స్ నా కొడక అని. ఎందుకురా ఈ బతుకులు బతుకుతారు లంచా కొడక అని. కాదురా లంచా కొడక, అమ్మాయి గొంతు పెట్టుకు సిగ్గు లేదంటరా నీకు మాట్లాడటానికి? ఆ బట్టలు లేకుండా ఆడవాళ్ళు కళ్ళలోకి వచ్చారా నీకు? ఏం మీ అమ్మ గాని మీ చెల్లి గాని మీ అక్క గాని వచ్చిందేం కనుక్కో. సిగ్గు లేదు నా కొడకని. కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? బేవర్స్ నా కొడకని. కాదురా, బట్టలు లేకుండా ఆడవాళ్ళు కళ్ళకి వచ్చారు, సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. తప్పు కదా అది? అయ్యో అమ్మాయి కాదు వచ్చింది, అమ్మాయి కాదు వచ్చింది. అరే బేవర్స్ నా కొడక, నువ్వేమన్నావు రా? ఫస్ట్ అమ్మాయి అని చెప్పినవా? బేవర్స్ నా కొడక ఆంటీ వచ్చిందా? ఏం మీ అమ్మ రాలేదా? మీ అమ్మ రాలేదా? మీ చెల్లి రాలేదా? మీ అక్క రాలేదురా? లంజా కొడకని. సిగ్గు శరం మానం అభిమానం ఏంట్రా? ఫోన్లు చేసి కల్లోకి వచ్చారు ఆడవాళ్ళు బట్టలు లేకుండా. ఏంటి నాకెందుకు చెప్తున్నావురా? హలో 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 చెప్పండి, ఎవరు? నిన్న చేశాను మర్చిపోయావా? ఏం కావాలి నీకు? అసలు ఒకసారి ఉండే ఒకసారి
నాకు ఒక డౌట్. ఉమ్, కొంచెం మంచిగా పద్ధతిగా ఉమ్. ఆన్సర్ ఇస్తావా? అసలు నీకు ఎవరు కావాలని కాల్ చేసావు? నాకు నువ్వే కావాలి. అది నువ్వు కావాలంటే నీతో మాట్లాడాలని చేశాను. అసలు నేను ఎవరో తెలుసా? కాదు కాదు, నువ్వు ఎవడైతే నాకు ఎందుకు? అదేంటి, నేను కావాలను నేనెవరో తెలియకుండా నేను కావాలని నువ్వు ఎట్లా చెప్తావు? అసలు నేను నీతో మాట్లాడాలన్నాను. అవును, ఎవరు నేనెవరు? ఇన్స్టాగ్రామ్ లో కాల్మి గొర్రెస్ అని పెట్టావు కదా. ఓకే, అదే. ఇప్పుడు మీకు గొర్రె అట్లయితే మీరు? అవును అవును, కాదని నేను ఏమనట్లేదు, కానీ నాకు డౌట్ క్లియర్ చేస్తావా? చెప్పకుండా. తప్పకుండా తెలిస్తే చెప్తాను. అందరూ అయ్యో అయ్యో అలా అని కాదు, చెప్పు. కొంచెం మంచిగా చెప్పే. అయ్యో, నేను కాదు 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 అసలు మీ పరిచయం గొర్రె అని నాకు చెప్పాలి కదా. మీరు గొర్రె గోవా అని తెలియాలి కదా. నాకు ఏం తెలియకుండా నువ్వు కాల్ చేసేసి మీ అమ్మ బట్టలు లేకుండా కనపడింది, మీ అయ్య అది తప్పు కదా. అది వ్యక్తిగత దోషం అనేది తప్పు. అది నువ్వు చేసావు కాబట్టి నేను చేశాను. హలో మిస్టర్ చెప్పు మిస్. చేసింది మా సిస్టర్ నాకు తెలియదు. నాకు తర్వాత చెప్పింది అనుకోండి. అయితే నిన్న మాట్లాడింది మీ సిస్టరా? చెప్పు. మీరు పద్ధతిగా చెప్తే నేను, అంటే మీరు పద్ధతిగా మాట్లాడితే నేను పద్ధతిగా అడుగుతాను. ఇప్పుడు నేను బంతి లాంటి ఉండండి. మీరు ఒక గట్టికి కొట్టారనుకో బౌన్స్ అవుతాను, చిన్న కొడితే మీ చేతిలో వచ్చి పడతాను. సరే అడుగుతాను. మీకు ఎందుకండి క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండదు? ఏంటది? మీకు ఎందుకు క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండదు? క్రిస్టియన్ అనేది ఇండియా ఫిలాసఫీకి వ్యతిరేకం అండి, గుర్తుపెట్టుకోండి. మన సిద్ధాంతాలకు కానీ మన బతుకుతున్న బతుకు కానీ మన ఆచారాలకు కానీ మన సాంప్రదాయాలకు కానీ సంబంధం లేనిది ఏదంటే క్రిస్టియానిటీ, ఈ ముస్లిమ్స్ అనేది ఇండియాకి సంబంధించినవి కావు. మన సాంప్రదాయాలు మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయి తెలుసు కదా. మీరు ఉదాహరణకు వింటే చాగంటి గారి స్పీచెస్ వినండి. ఎంతమంది మహానుభావుల గురించి ఆయన చెప్తూ ఉంటాడు. అవన్నీ వినండి, మీకు తెలుస్తుంది నాలెడ్జి. బైబిల్ ఒక్కటే నాలెడ్జి. బైబిల్లో ఏముందంటే నేనే దేవుణ్ణి, నన్ను పూజించాలి, నన్ను తప్ప వేరే దేవుణ్ణి పూజించకూడదని యేసు యెహోవా ఇద్దరు అదే చెప్పారు. ఇప్పుడు కృష్ణుడి గురించి, రాముడి గురించి వీళ్ళ జీవిత చరిత్ర తెలుసుకోండి, మీకు తెలుస్తుంది అసలు ఏంటి హిందూ ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటి తెలుస్తుంది మీకు. మరి ఇదే ఇండియాకి వ్యతిరేకం క్రిస్టియానిటీ అని చెప్పి ఎక్కడ రాసింది కొంచెం సాంప్రదాయాలకి పనులకి గాని మనకు సంబంధించిన ఇప్పుడు మనం ఉన్నామండి, మనకేంటి తల్లి తండ్రి అనే ఒక రిలేషన్ ఉంటది మన భారతీయులకి. ప్రపంచంలో ఎవరికి కూడా ఈ రిలేషన్ ఉండదు. బైబిల్లో కూడా ఆ రిలేషన్ ఉండదు. దేవుడే నెంబర్ 1. మన హిందూ సాంప్రదాయం ఏంటి, తల్లి ఫస్ట్. నిన్ను కన్న తల్లి ఏ దేవుడితో సమానం కాదు, నీకు తల్లే దేవత. నువ్వు తల్లిని మాత్రమే పూజించు. తల్లి తర్వాత నీకు దేవుడైనా ఎవరైనా సరే. తల్లి తర్వాత నీకు ఎవరు ముఖ్యం, తండ్రి. తర్వాత గురువు, నీకు విద్య నేర్పిన గురువు. లాస్ట్ లో దైవం నీకు ఇచ్చింది. ఇది మన భారతదేశం మనకు నేర్పించిన ఒక మంచి, దాన్ని ఏమంటారంటే మంచి విషయం అన్నమాట. కానీ నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్తే అమ్మ కన్నా, అన్న కన్నా, చెల్లి కన్నా, తండ్రి కన్నా అందరికంటే యేసే ఎక్కువ. అది ఎట్లా అసలు? ఇదేంటి? నాకు అదే ఆశ్చర్యం వేస్తుంటది. బైబిల్ అంతా చదివావా? బైబిల్ మొత్తం చదివావా? చదివాను కాబట్టే కదా నేను మాట్లాడుతుంది. మొత్తం చదివాను. ఒకసారి చదివిన అసహ్యం వేసింది, ఇంక రెండోసారి చదవకూడదు నిర్ణయించుకున్నా. నేను రామాయణం చదివాను. రామాయణం భారతం చదివితే నాకేమనిపించిందంటే భగవంతుడు అనేవాడు కష్టాలు పడతాడు. కృష్ణుడి మీద 30 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది తెలుసా. అంటే భగవంతుడు అనేవాడు మన కోసం వచ్చి ధర్మం ఎలా ఉండాలి, ధర్మం ఎలా బతకాలని నేర్పించాడు భగవంతుడు మనకి. ధర్మం అంటే ఒక ఆడదాన్ని నువ్వు చీరలాగిదా, లేదా ఒక ఆడదాని మీద నువ్వు తప్పుగా ప్రవర్తించినా నీకు చావే శరణ్యం అని చెప్పి భగవద్గీత, రామాయణాలు ఇవన్నీ చెప్పారు మనకి. బైబిల్లో ఏముంది? మీరు బైబిల్ చదివారా? నన్ను అడిగారు కదా, మీరు చదివారా బైబిల్? నేను మరి ఎంత భక్తిపరులను కాను కానీ. మరి బైబిల్లో చదివినప్పుడు నీకు మంచి విషయం చెప్పు, నేను తెలుసుకుంటాను. మీ గురించి అడగడం అదే అంటే నేను నీకు బైబిల్ గురించి ఇవన్నీ కాదు. అసలు బైబిల్ అనేది అసలు ఇప్పుడు మహర్షి భగవాన్ రమణ మహర్షి గారి గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? ఇంకొకసారి చెప్పు. భగవాన్ రమణ మహర్షి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు.
లేదు. మరి అలాంటి మహానుభావుల గురించి తెలుసుకుంటే అసలు బైబిల్ ఏంటి, ఈ మనుషుల ఈ వీళ్ళ తత్వం ఏంటని తెలుస్తుంది. సరే కాసేపు బైబిల్ గురించి పక్కన పెట్టి మీరు చెప్పావు కదా ఆ ఈ రామాయణం మహాభారతం ఇవి నాకు ఇంట్రెస్ట్. నేను టీవీలో చూస్తాను, లేకపోతే సిరీస్ కానీ నాకు బాగా ఇంట్రెస్ట్. మరి కృష్ణుడికి తెలుసు కదా కురుక్షేత్ర యుద్ధం అన్నీ జరుగుతుందని. మరి ఎందుకు జరిగేలా చేశాడు కృష్ణుడు? ఏంటది? అదే కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధం జరగాలని ఆయన నిర్ణయించాడు, అందుకే ఆ భగవాన్ అవతారం ఎత్తాడు. ఎందుకు ఎందుకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది హిందూ ధర్మం యొక్క ముఖ్యం. దానికి హలో మిస్టర్, నాకు మరి తెలుగు రాదు, కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను. ఇప్పుడు వీళ్ళెవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారంటే 101 మంది ఉంటారు. 101 మంది. చెల్లెలు కూడా ఉంటది. చెల్లెలు ఉంటది ఆమె. వీళ్ళందరూ కూడా వీళ్ళ పేరు దుష్ట చతుష్టయాలు. ఎవరయ్యా అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. వీళ్ళని దుష్ట చతుష్టయాలు అంటారు. అంటే ఏంటంటే ఒక చెడ్డ పని చేయడానికి వీళ్ళెబ్బరు కూడా ముందర ఉంటారు. అసలు కృష్ణుడు ఇదంతా ఎందుకు చేశాడంటే, ద్రౌపది ఉంది కదా, ద్రౌపది మాత, ఆమె బహిష్ఠరాలంటే మీకు తెలుగు వచ్చారు అదే డేట్ వచ్చినప్పుడు ఆమె ఏక వస్త్రంతో ఆమె యొక్క మందిరంలో ఉంటుంది. ధర్మరాజు జోదంలో ఓడిపోయినప్పుడు ఆమెని పట్టుకొని మరి ఇలా జరిగిన తర్వాత ఇదొక పాయింట్. నెక్స్ట్ కృష్ణుడు వచ్చి అడుగుతాడు, అయ్యా నాకు 5 నగరాలు 5 ఇచ్చేసేయి, నీకు పెద్ద రాజ్యం ఉంది కదా, నీకంటే ఒక నగరం కూడా ఏమని అంటాడు. వీళ్ళు చేసే పాడు పనులన్నీ కూడా చాలా ఉంటాయి అనమాట. అందుకనే కృష్ణుడు వాళ్ళందరినీ చంపిస్తాడు. సరే, ఇప్పుడు యుద్ధం జరగాలని ఉన్నప్పుడు ఏ విధంగానైనా జరపచ్చు కదా. ద్రౌపది చీర లాగాల వాళ్ళు అది లాగారు కాబట్టి చచ్చారు, లేకపోతే బతికేవాళ్ళేమో కదా. అయితే ఒక స్త్రీని అంతమందిలో అంతలా అవమానం పరచాలా వాళ్ళు? నేను అదే వాళ్ళు దుష్టులు కాబట్టి అలా చేశారు. అది వాళ్ళు దుష్టులు అంటే సరే లాగితే లాగారు. మరి వాళ్ళ హస్బెండ్స్ ఏం చేశారు? ఎవరు హస్బెండ్స్? అదే ద్రౌపది హస్బెండ్స్ 5 ఏం చేశారు? అదే సైలెంట్ గా ఉన్నారు కదా, ఎందుకు అలా అంటున్నాను. వాళ్ళు ఓడిపోయారు, జోదంలో ఓడిపోయారు. మీరున్నారు, మీరు ఎందులో ఓడిపోయారు, మీ వైఫ్ మీద చేతులేసి ఎన్ని చెప్తే మీరు ఊరుకుంటారా? అదే ధర్మం అంటే. ధర్మం అంటే అదే. మరి మీకు నాకు మానవులకి దేవుడికి అదే తేడా. మనుషులకి నీకు ఉందా ధర్మం? ధర్మం నేను తప్పుతాను, నేను అదే చెప్తున్నాను కదా. మనుషులకి మహానుభావులకి తేడా ఉంటది. దేవుళ్ళు అంటే మహానుభావులు అంతే. మహానుభావులు అని చెప్పొచ్చు కదా, దేవుళ్ళని ఎందుకన్నా? మహానుభావులు. కృష్ణుడు ఒక్కడే దేవుడు, వాళ్ళందరూ మహానుభావులు. కృష్ణుడు దేవుడా? దేవుడు. దగ్గరుండి మనుషుల్ని చంపించి ఆ యుద్ధం జరగలే. ఇప్పుడు అవునమ్మా, ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారమ్మా, పాకిస్తాన్ వాళ్ళు చంపుతున్నారు కదా కాల్చి. ఎందుకు చంపటం? కృష్ణుడు కూడా చేసింది అదే. వాళ్ళు తప్పుడు పనులు చేసే వాళ్ళని సంహరించాడు, దాంట్లో తప్పేంది? పాకిస్తాన్ వాళ్ళు చంపుతున్నారు, మన వాళ్ళు బాంబులు వేస్తున్నారు, తుపాకీతో కాలుతున్నారు, ఎదురు కనపడితే కత్తితో పీక్ కోసి చంపుతున్నారు పాకిస్తాన్ సైనికులు మనోళ్ళు. తెలుసా మీకు? పాకిస్తాన్ యుద్ధంలో జరిగింది. మన దగ్గర తుపాకుల్లో బుల్లెట్స్ అయిపోతే వాళ్ళు ఎదురుకు వస్తే కత్తులతో పొడిచి చంపారు. మరి అదేంటది? అది చంపటం ఎందుకు? వాడు వచ్చి ఏం చేస్తాడు? ఇండియాలోకి వచ్చేసి ఇండియాలో ఉన్న స్త్రీలని పాడు చేసి ఇక్కడ ఉన్న బంగారం డబ్బులు ఎత్తుకుపోతాడు పాకిస్తాన్ వాడు. అందుకని చెప్పి చంపేశారు. వీళ్ళు కూడా దుష్ట చతుష్టయాలు కూడా మహిళల పట్ల ఇతర రాజుల పట్ల క్రూరంగా ప్రవర్తించి వీళ్ళ అన్నదమ్ముల మధ్య క్రూరంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. తప్పు చేసినప్పుడు శిక్ష ఉండాలి కదా. మరి తర్వాత ఏమన్నా మారిందా? ఏం మారింది? తర్వాత ఇప్పుడు చూడమ్మా, భగవంతుడు అనేవాడు, నేను చెప్పేది భగవంతుడు అనేవాడు అవతారం ఎత్తి ఒరే బాబు ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే రైట్ అని చెప్తాడు. ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా మనకు చెప్తాడు. ఇది చెయ్యొద్దు, ఇది చేయొద్దు అని క్లియర్ గా రామాయణాల భారతాలు అన్ని వివరించాడు. కాదు నేను చేస్తానంటే అదే ప్రతిఫలం వస్తుంది నీకు. ఉదాహరణకి ఎవడైనా రేప్ చేశాడు, జైలు వేసి కొడుతున్నారు కదా, లేదా ఉరిశిక్ష చేస్తున్నారు కదా, లేదా ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా. భగవంతుడు చెప్పింది ఏంటండి? ఎవరిని ఊరి శిక్ష జైల్లో పెట్టి 3 పూట్ల ఫుడ్ పెడుతున్నారు మీరు కాదమ్మా. ఇప్పుడు మరి నిర్భయ కేసు జరిగినప్పుడు వాళ్ళని ఉరేశారుగా, వేసారా లేదా? అలానే ఇంకొక 2-3 కేసుల్లో కూడా హైదరాబాద్ లో ఒక అమ్మాయిని రేప్ చేస్తే మెడికల్ ఏదో అమ్మాయిని రేప్ చేస్తే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేశారు 4.
హలో. ఆ, ఆ. బయటకు వచ్చిన పేర్లు చాలా ఉన్నాయి, కానీ బయటకు రాని పేర్లు కూడా చాలా ఉన్నాయి కదా. జరుగుద్దమ్మా, అదంతా నేను చెప్తున్నా కర్మ జరుగుద్ది, సిద్ధాంతం. ఎప్పుడు జరుగుద్ది? అదే జరుగుద్దంటే ఎప్పుడు దానికి జరుగుద్ది? నేనేం చేస్తాను? భగవంతుడు చెప్పిన ప్రకారం నేను మీరేం నడుచుకుంటాను చేస్తారు? తప్ప. నువ్వు ఆ? నడుచుకుంటున్నావా? ఆ, భగవంతుడు చెప్పిన ప్రకారం. అవును, ఖచ్చితంగా నేను నడుచుకుంటాను. తప్పే ఉంది నా అంటే ఓకే. నాకు గర్ల్స్ భగవంతుడు ని చెప్పింది గర్ల్స్ ని తప్పులు చేయొద్దు అన్నాడు. స్త్రీల పట్ల నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నువ్వు అలా ప్రవర్తించమన్నాడు. నన్ను ఎవడైనా విమర్శిస్తే నేను విమర్శిస్తా, నా మీద రాయేస్తే నేను 10 రాళ్ళు వేస్తా. అవకాశం వాడు నాకే ఇచ్చాడు కదా, అంతే కదా. నువ్వు మరీ తెలుగులో మాట్లాడు, నాకు అంతా మరీ తెలుగు రాదు. ఏ ఊరు మీది? ఏదో ఊరు. అదేంటి ఊరు చెప్పడానికి భయం ఏంటి? నేను హైదరాబాద్ లో ఉంటాను, లారీ మెకానిక్ ని. నేను లారీ మెకానిక్ ని. లారీ మెకానిక్ మీన్స్ ఉమ్, ఉమ్. అంటే లారీలు బాగు చేస్తాను. టైర్లో గాలి పెట్టడం, టైర్ పంచర్లు వేసుకోవడం, లారీకి క్లీనర్ క్లీనర్ అనుకో, నీకు భాషలో చెప్పాలంటే అర్థం అవ్వాలంటే. క్లీనరా? ఓకే లారీ క్లీనర్. ఓకే ఓకే. బొంబాయికి కూరగాయలు లోడ్ వేసుకెళ్తున్నాము. రేపు రేపు మార్నింగ్ ఉంది లోడు, 6 అట్లా, ఎర్లీ మార్నింగ్. అవునా? ఎలా లాడతారండి బాబు వారింటికి వచ్చి? ఓవే ఎలా లాడతారండి బాబు వారింటికి? అర్థం కాల. ఆరింటికి ఎలా లేస్తారు అంటున్నాను. లేసి ఇప్పుడు కష్టపడి బతకాలి కదా. మనం బతకాలి అంటే కష్టపడి పని చేసుకోవాలి. అదేదో ఇప్పుడు మీకు చదువుకోవచ్చు. మీ నాన్నగారు ఉన్నారంటే చక్కగా అన్ని స్కూల్కి వెళ్ళడానికి అన్ని డబ్బులు ఇస్తారు. మాకు ఎవరు ఇస్తారు చెప్పి మేము పోషించుకోవాలా? నేను ఇంటర్ సెకండ్. ఇంటర్ సెకండ్ ఇయరా? అంటే మీరు ప్రభువుని నమ్ముకున్నారా, లేకపోతే మీ నాన్నగారు మీ అమ్మగారు నమ్ముకున్నారా? మా నాన్నగారు అసలు ఎవరిని నమ్మరు. ఓకే. మనం మీడియం అన్నమాట. అంటే మా మామ తిడతాదని వెళ్తాను చర్చికి. మీరు క్రిస్టియనా? మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? ఎందుకు? ఎందుకు అంటే నాకేం తెలుసు. అదేంటి రీజన్ ఉంటదిగా. ఇప్పుడు నేనున్నాను, నేను కూడా ఒకప్పుడు పాస్టర్ని. నాకేదో నేను ఒకప్పుడు పాస్టర్ని 5 years పాస్టర్ గా చేసి బయటకు వచ్చేసా. ఎందుకో తెలుసుకొచ్చా. ఇంటికి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, నాకు గుర్తు రావట్లేదు. ఏంటి? అదే ఎక్స్ క్రిస్టియన్ ఉంది కదా, ఏంటి అని. అదే నేను ఒకప్పుడు క్రిస్టియన్ని బయటకు వచ్చేసాను, క్రిస్టియన్ దాంట్లోంచి. వై అంటే అది నా వ్యక్తిగత విషయము. మరి నీకు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా తెలియదు నాకు. అంటే రీజన్ ఉంటది కదా, ఒక రిలీజియన్ మీద కోపం వచ్చేసి, ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అసలు దాన్ని వదిలేస్తున్నారు అంటే పెద్ద రీజనే ఉంటది కదా. పెద్ద రీజనే ఉంది. అయితే బైబిల్లో అన్ని బూతులే. అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పెద్దమ్మని, పిన్నమ్మని, ఏ అమ్మని వదిలిపెట్టకుండా సెక్స్ చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయలేదు బైబిల్ దేవుడు. ఎలాంటి శిక్షలు వేయలేదు. కనీసం ఇది తప్పు అని కూడా చెప్పలేదు ఎక్కడ. నాకు అసహ్యం కలిగింది అనమాట. కూతురుతో లోతు తన 2 కూతురు కడుపు చేస్తే యెహోవా దేవుడు ఇది తప్పు అని ఎక్కడా చెప్పలేదు. నాకు అసహ్యం కలిగింది. అమ్మని, అక్కని, కూతురుతో సెక్స్ అయింది. అసలు ఇదేంటి, ఎంత దారుణం ఇది? దేవుడు చెప్పాలి కదా, ఏమయ్యా ఇది తప్పు, నువ్వు చేసావు, నీకు మరణ శిక్ష చేస్తానని ఏదో చెప్పాలిగా. మరి హిందీస్ లో కూడా ఆయన ఎవరు ఉంటారు కదా, సారీ పేరు గుర్తు రావట్లేదు. బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడా? బ్రాహ్మణుడు. మరి తనకు కూడా కూతుర్ని ఓకే, మంచి మాట, మంచి ప్రశ్న అడిగావు. నిజంగా సూపర్ క్వశ్చన్. బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు, అంతేనా? ఓకే, సూపర్. ఇప్పుడు బ్రహ్మ మరి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, బానే ఉంది. బ్రహ్మ భార్య ఎవరు? ఆ భార్య నుంచి వీళ్ళిద్దరు కలిపి కూతురు పేరేంటి? బ్రహ్మ భార్య పేరేంటి? మరి తెలియనప్పుడు అది ఎలా అంటావు నువ్వు? కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నాడు అంటే అది అయిపోదు కదా. ఇప్పుడు నేను అంటాను బలానా సుబ్బారావునుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడంట. మరి ఎవరయ్యా కూతురు ఎవరయ్యా అంటే బలానా రాంబాయి, వాళ్ళ భార్య పేరు ఇదని చెప్తాను నేను. నింద అయిపోగానే సరికాదు కదా, పూర్తిగా తెలిసి నింద వేయాలి కదా మనం. బ్రాహ్మణుడు కూతుర్ని మ్యారేజ్ చేసుకోవాలి. బ్రాహ్మణుడు కాదు అసలు, బ్రాహ్మణుడు అనే బ్రహ్మ అనే పదం ఉంటది, బ్రాహ్మణుడు అనే పదం లేదు. సారీ, నాకు నేమ్స్ తెలియదు అంతగా. అవునవును. మీరు చదవండి మొత్తం రామాయణం, భారతాలు ఎన్ని చదవండి, అసలు మహాపురుషుల గురించి తెలుసుకోండి. మా అమ్మమ్మ అంతా పరిగెత్తించి కొట్టుద్ది అప్పుడు. ఎందుకు? మీ అమ్మమ్మ క్రిస్టియనా? అందరూ క్రిస్టియన్స్ ఇక్కడ.
మీరు ఎందుకు మారిపోయారో నీకు చెప్పలేదు, రీజన్ చెప్పలేదు. మీ అమ్మమ్మ మారారా, మీ అమ్మగారు మారారా? మీ అమ్మమ్మ గారు పూర్వకాలం నుంచి క్రిస్టియన్స్ ఇక్కడ. ఆహా. అంటే ఎందుకంటే నేనేం చెప్తాను, బైబిల్ చదివారా మరి ఎప్పుడైనా? ఎప్పుడో ఒకసారి, అప్పుడప్పుడు. అది ఎంత ఏం చదివారు బైబిల్లో తెలుసుకోవచ్చా నేను? బైబిల్ పెట్టుకొని చాలా రోజులు అయిందిలే, నీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను. మరి ఏం పని చేస్తుంటావు నువ్వు? ఊరినే ఇంటర్ చదువుతున్నావు అంతేనా? ఇంటర్ సెకండ్ ఇయరా? మరి నా రీల్ ఎక్కడ దొరికింది నీకు? ఇన్స్టాగ్రామ్ లో దొరికిందా, ఫేస్బుక్ లోనా? మనకి ఫేస్బుక్ లేదులేనా, ఫేస్బుక్ వద్దులే అనుకున్నాను, అందుకని ఇన్స్టాగ్రామ్ పెట్టావా? ఇన్స్టాగ్రామ్ లో చూసాను, ఏంట్రా ఊపు అనుకున్నాను. ఓపెన్ చేసి చూసినప్పటికి నంబర్ ఉంది. సర్లే అనుకున్నాను. లోపు మా సిస్టర్ చెప్పారు ఇలా చేశాను అని. ఓహో అవునా అని చెప్పి నేను చేసి అడుగుతున్నాను అనమాట. నేను చేసింది మీ సిస్టరా? ఎస్. ఏం బాయ్ లా ఉందన్నారంట కదా వాయిస్? అవునవును, కొంచెం అబ్బాయిలాగా అనిపించింది నాకు. అవునా? నాది నీది మళ్ళీ లేడీస్ లానే ఉంది నీది. అవునా? కానీ ఇద్దరు ఒకటే అనుకున్నాను నేనైతే. రాత్రంతా ఎగతి అయితే మామూలుగా చాలా ఏడిపించేసాను. ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి కానీ టైంకి నాకు ఏది గుర్తు రావట్లేదు. ఇప్పుడు అసలు ఎందుకు విషయం ఫోన్ చేసి చెప్పాలి కదా. ఎవరో రామారావు ఏదో పేరు చెప్పింది, రామారావు అంది. నేను ఏదో పేరు చెప్పింది, నేను కాదు అన్నాను. ఏదో రకరకాలుగా మాట్లాడింది, నాకు తిక్క దొబ్బింది, ఇంకా తిట్టి దొబ్బాను. చెప్పాలి కదా అసలు. గొర్రె బిడ్డ, ఇప్పుడు నేను గొర్రె అన్నావు అనుకో, నాకు అర్థమైంది. అయ్యో తప్పు. అస్సలు మీరు గొర్రె అనొద్దనే మాట మీ నోటి నుంచి రాకూడదు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, గొర్రెలు నా స్వరం వినను, గొర్రెలను అనుసరించును అని చెప్పాడు. బైబిల్లో ఉంది, రిఫరెన్స్ చూపించమంటే చూపిస్తాను నేను. బైబిల్లో ఉందని నాకు తెలుసు. మరి ఇంకే ఇప్పుడు నన్ను గోవను, నన్ను గోవు అని నేను సంతోషపడతాను. నిన్ను గొర్రె అంటే నన్ను గోవు అను, నేను చాలా ఆనందపడతాను. తప్పేముంది దాంట్లో? నువ్వు గొర్రె, నేను గోవు, దాంట్లో తప్పేముంది? గోవు మీన్స్ ఆవు, కౌ, సిఓడబ్ల్యూ కౌ. తెలుగు రాదన్నావు కదా, ఇంగ్లీష్ లో చదువుతున్నా కౌ అని. వైట్ గా ఉంటది కదా? వైట్ గా ఉంటది, కింద 4 ఉంటాయి, పితికితే పాలు వస్తాయి, వెనక తోకతో ఇట్లా ఊపుతా ఉంటది. అది ఇచ్చి కొడితే వాసిపోద్ది. ఆ తోక ఇచ్చి కొడితే వాసిపోద్ది. అర్థం కావట్లే నీ వాయిస్. ఆ తోక ఇచ్చి కొడితే దెబ్బ తగులుద్ది అంటున్నాను. తగులుద్ది. మరి అదే నువ్వు గోవు అని నన్ను ఖచ్చితంగా హాయిగా హ్యాపీగా ఫీల్ అయితే, నిన్ను గొర్రె అన్న తప్పే. ఉన్న పదాలే కదా మనం అనుకునేది, లేని కొత్తగా ఏమన్నా నిన్ను తిడితే నువ్వు బాధపడాలి, నన్ను తిడితే నేను బాధపడతా. గొర్రె గోవు అనుకుంటే నేచురల్ పదాలు అవన్నీ, మన భగవంతుడు మనకు చెప్పింది. తప్పే ఉంది? నువ్వు క్రిస్టియన్ అన్నా కాబట్టి గొర్రె, నేను హిందూ కాబట్టి గోవు. తప్పే ఉంది దాంట్లో? మీరు ఒక్కరేనా లేక ఫ్యామిలీ కూడా? నాకు ఇంకా పెళ్లి కాలేదు, సింగిల్. నాన్నగారు కాలం చేశారు, అమ్మగారు ఉన్నారు అంతే. లారీకి వెళ్తుంటాను ఉదయాన్నే. రేపు టమాటాలు వేసుకెళ్ళాలి. బొంబాయిలో 80 రూపాయలు 100 రూపాయలు దాకా ఉన్నాయి. టమాటా రేటు పెరిగింది బొంబాయిలో. ఇక్కడ హైదరాబాద్ లో 30 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు. హోల్సేల్ కొంటే 15 రూపాయలకి వస్తాయి మనకి. ఇక్కడ నుంచి లారీ వేసుకొని వెళ్తే అవునవును. అంటే క్లీనర్ నేను, నాకేమి రావు, నా కూలీ నాకు వస్తుంది అంతే. మా ఓనర్కి వస్తుంది డబ్బులన్నీ. ఏమన్నా పని ఉందా? మీరు ఎక్కడ ఉండేది? హైదరాబాదేనా లేదా వేరే ఊరా? ప్రెసెంట్ అయితే ఆంధ్రాలో ఉన్నాం. ఆంధ్రాలో? ఓకే. అందుకే నాకు ఈ మాత్రం తెలుగు వచ్చు. అసలు మీరు తెలుగు వాళ్ళు కాదా? తెలుగు వాళ్ళమే, కానీ ఒడిశాలో ఉన్నాం మొన్నటి వరకు. ఓకే. తెలుగు చదవటం వస్తుందా మరి? తెలుగు చదవటం వస్తుందా? తెలుగు వచ్చు కొంచెం. చదవటం వచ్చు. వచ్చా? మరి చక్కగా రామాయణం చదువుకోవచ్చు కదా, మంచిగా నీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. చదవడానికి అది నా 9th క్లాస్ లోనో
ఎయిత్ క్లాస్ లో, ఎయిత్ లోనో నైన్త్ లోనో అనుకుంటా. 7ంటికి మహాభారతం, 7:30కి ముందే రామాయణం వచ్చింది. అదేదో శివుడుది కూడా వచ్చేది. అదేదో నాకు అంత ఐడియా లేదు, నేను అంత చూడలేదు. చూసేదాన్ని, భలే ఇంట్రెస్ట్ గా చూసేదాన్ని. చదువుకోండి మంచిగా, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. బైబిల్ చదివితే వస్తుంది. అభిమన్యుడు చనిపోతాడు చూసారా మహాభారతంలో, అప్పుడు ఏడొచ్చాను. అలాగే ఏడవలేదు, తెలుసుకుని చూసాను ఆ రోజు. అవునవును, చదవండి. ఇప్పుడు ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి మీకు తెలియాలి కదా. ధర్మానికి అధర్మానికి వ్యత్యాసం ఏంటనేది తెలియాలి కదా. బైబిల్లో అంతా అధర్మమే ఉంటుంది, ధర్మం ఉండదు బైబిల్లో. మీకు ఎవరు చక్రంగా చెప్పలేదు అనుకుంటా బైబిల్ గురించి. అంటే నాకు మరి మా ఫాస్టర్ మరి డబ్బుల గురించి చూడరు, కొంచెం మంచి అయినా కొంచెం మంచిగా చెప్తారు. స్టోరీ కింద చెప్తారు అనుకోండి బైబిల్ వాళ్ళ గురించి. మీకు ఒక విషయం తెలుసా, బైబిల్లో డైరెక్ట్ గా బ్రస్ట్ ప్రెస్సింగ్ అని చెప్పి ఇలాంటి పదాలు కూడా ఉంటాయి, తెలుసా మీకు? అంటే బ్రస్ట్ ప్రెస్సింగ్ అంటే తెలీదా? డైరెక్ట్ గా ఉంటాయి. బ్రష్ ఎలా ఉంది, స్ట్రైట్ గా, బ్రష్ స్ట్రైట్ గా ఉందని, కిందకి జారిపోయి ఉన్నాయని, ఇట్లాంటి పదాలు కూడా డైరెక్ట్ గా రాశారు బైబిల్లో. లేదు, బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు అందుకే నేను చెప్తుంది, బైబిల్ అంత చదివాను కాబట్టి నాకు అసహ్యం కలిగి బయటకు వచ్చానని చెప్పింది నేను. అది అందుకే మన భారతదేశానికి కానీ మనకు కానీ ఇది పనికిరాదని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చాను నేను. అట్లా అందుకే మీరు అడిగారు కదా ఫస్ట్, ఎందుకని మీరు ఇట్లా బయటకు వచ్చారని, దానికి కారణం అదే. బ్రో మీ మెయిన్ అకౌంట్ ఏంటి బ్రో? మీ మెయిన్ అకౌంట్ ఏంటి బ్రో? ఏం అకౌంట్? ఇన్స్టాగ్రామ్ అకౌంట్. నాదే గోపి సనాతన్ సేన అని ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాకు. ఇది ఇంకొక ఆమె ఎవరు ఉంటది, పార్వతి హిందూ ధర్మ రక్షణ. మాట్లాడతా ఆమెతోటి. మీ దగ్గరేనా? మా ఇంటి పక్కనే ఉంటది. అందుకనేనా మీరు ఇంత ఫాలో అవుతున్నారు కదా? మాట్లాడుతా ఉంటే చెప్పు, మాట్లాడిస్తాను ఆమెతోటి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చెప్పు, మీ అభిమాని అండి అని చెప్పు పార్వతమ్మ గారికి. ఏముంది, సర్లే అండి, నేను లైన్ లో కలుపుతాను ఆమెని.